నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేతుల మీదుగా 5 పడకల డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాలూకా వ్యాప్తంగా ఎంతో మంది డయాలిసిస్ పేషెంట్లు డయాలిసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ సేవలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. सर रेडी हाथ 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 फोन लेके ఏరియా ఆసుపత్రి బైన్సాకి గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారు ఈరోజు వారు మన హాస్పిటల్లో మరి కిడ్నీ పేషెంట్లకు అవసరమైనటువంటి 5 పడకల డయాలసిస్ యూనిట్ని ఈరోజు వారు ప్రారంభించారు. అదేవిధంగా ఎక్కడి నుంచి వచ్చి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఆరో ప్లాంట్ని కూడా వారు ఈ రోజు ప్రారంభించారు. ఇది చాలా సంతోషకరము. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ డయాలసిస్ పేషెంట్లు అంటే దాదాపు అది ఒక రోజుతో పోయేది కాదు, కంటిన్యూస్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు వారు నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ ఎక్కడెక్కడనో పోయి వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు అప్ అండ్ డౌన్ ఛార్జెసే కానీ అక్కడ ఒక్కసారి ప్రైవేట్లో చేయించుకోవాలంటే 3,000 నుంచి 4,000 వచ్చేది. మరి ఆ ఖర్చులు ఇప్పుడు మన దగ్గరనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో మరి సారు గారి యొక్క చేతుల మీద ప్రారంభమైనప్పుడు చాలా సంతోషకరం సార్. మీరు చెప్పినట్టు మా దాంట్లో చిన్నపాటు లోపతోపాలు ఉంటే వాటిని మేము కరెక్ట్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి ఇటు డాక్టర్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ, పారామెడికల్ స్టాఫే కానీ మేమందరము నిర్వహణగా కష్టపడతాము. మరి ముఖ్యంగా ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి బాధపడే కంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా మనము కిడ్నీని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే రెగ్యులర్గా మనము మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ని, ఫిజిషియన్స్ మన దగ్గర ఉన్నారు, ఆ మేడం కలిసి ఏ విధంగా బీపీ ఉన్నదా, మరి ఇంకేమన్నా ఈ హై పెయిన్ కిల్లర్స్ వాడడం తోటి కానీ ఇట్లా చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, శానిటైజేషన్ కానీ ఏ విధంగా కూడా తప్పు జరిగితే నేను క్షమించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. డాక్టర్ సాయంతో అనుకోండి, ఇక్కడ బైన్సాపట్నం ప్రజలతో అనుకోండి, ఖచ్చితంగా హాస్పిటల్ చేసి సాధిస్తానని భారత్ మాతాకి జై. 4 hours का एक रहता है, 4 hours का एक बोलते 25 पेशेंट अपन डेली 24 hours, और उसके बाद ये जो प्लांट है 80 lakhs का है, और यहाँ ब्लड बैंक हो गया, डायलिसिस सेंटर हो गया, और MRI सिटी स्कैनिंग भी लाने के वास्ते वो भी पब्लिक के वास्ते सेवा करने के वास्ते वो भी लाने का मैं सबसे बात कर रहा हूँ, उन्होंने देने का वायदा किया है, वो भी पूरा करेंगे। और हॉस्पिटल में अच्छी से अच्छी सुविधा देके टैबलेट्स रन दो, मेडिसिन रन दो, डॉक्टर 24 आवर्स रन दो, पूरी सुविधा देने के वास्ते मैं कोशिश करूँगा।